సరే కాంగ్రెస్ గుంజాటన వేటికి 1000 రూపాయలు ధిక్కార లైసెన్స్ 22 ఏజ్ నిజంగా ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేస్తారు ముఖ్యమంత్రి అమెరికా నుంచి రాగానే నేను అన్ని చెప్తాను అని చెప్పారు, వచ్చారు. వచ్చిన తర్వాత అమెరికా పర్యటన ఆ విషయాలు అంతవరకు చెప్పారు తప్ప కేంద్రం అడ్డంకి ఏం చెప్పారు తప్ప అసలు సమస్య మీద ఆయన ఏం మాట్లాడలేదు. ఎవరు ఏ నిర్ణయం ఎవరేం చేయకూడదు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి అని ఒక మాట మటుకు చెప్పి సరిపెట్టారు. నేనైనా మీరైనా లోబడి ఉండాల్సిందే. కానీ ఎవరు ఆ నిర్ణయం తీసుకునేవాళ్ళు? క్రమశిక్షణ కమిటీ పీసీసీకి ఇచ్చింది, పీసీసీ ఏఐసీసీకి ఇచ్చింది. ఈ లోపల మీడియా వాళ్ళు ఎవరెవరి ఉత్సాహాన్ని లేకపోతే ఎవరెవరు దీన్ని బట్టి వీళ్ళని తీసేస్తారు ఇదైపోతుంది అన్నీ చెప్పారు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీ ఒక విధమైన గుంజాటంలో జంజాటంలో పడింది. ఇప్పటికీ ఒక 2-3 రోజులు అయినా కానీ ఆమె మాట్లాడినప్పటి నుంచి లెక్కేస్తే ఒక వారం రోజులు అవుతుంది. కనీసమైన స్పష్టమైన ఒక కార్యాచరణ లేదా ఒక చర్య ఏదో తీసుకోబోతున్నారన్న వాతావరణమే లేకుండా ఉంది. సో వేటుకు ఏమైనా వెరుస్తున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మీదైనా వేటు వేస్తే మొదటికే అది ఇబ్బంది అనే ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారా? కానీ ఎవరి మీద ఏమీ చర్య తీసుకోకపోతే లైసెన్స్ వచ్చేస్తుంది. ఇప్పటికే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది ధిక్కారాలకు, అసమ్మతులకు. కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కాదు అనే వాదన ఒకవైపు నుంచి. సో వీటి మధ్యలో రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఒక పూర్తి అస్తవ్యస్త పరిస్థితి, ఒక అయోమయ అవస్థ మటుకు ఏర్పడింది. ఇంకా దాని నుంచి బయటపడడానికి పోటాపోటీ ప్రకటనలు, హెచ్చరికలు తీవ్రమైనవి మాట్లాడుతున్నా. ఎందుకంటే నిన్న మల్లు రవి మాట్లాడారు క్రమశిక్షణ కమిటీ తరఫున. ఆయన అడిగారు విలేకరులు, ఇప్పుడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటే మీరే తీసుకోవాలి కదా, మళ్ళీ ఇంకోసారి ఎందుకు మీరు అంటే వాళ్ళు మంత్రి పదవుల్లో ఉన్నారు కదా కాబట్టి ఏఐసీసీకి పంపించాలి. మరి వీళ్ళ మీదే తీసుకుంటారంటే కాదు, చిన్నారెడ్డి మీద తీసుకుంటూ బ్యాలెన్స్. ఇప్పుడు చిన్నారెడ్డి స్థానిక మేఘారెడ్డి మీద మాట్లాడడం దాని క్యారెక్టర్ ఒకటి. మంత్రిగా ఉన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి మీద మాట్లాడడం ఒకటి. అంటే బ్యాలెన్స్ చేయడానికి అవస్థ పడుతున్నారా? ఇంకా ఏమేమి బయటకు వస్తాయి? కాబట్టి ఏఐసీసీ ఎందుకు ఇంత వ్యవధి తీసుకుంటుంది? ఇది ముఖ్యమంత్రిని ఒక విధంగా ముఖ్యమంత్రి మాట ఆలస్యం చేసి ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనడానికి లైసెన్స్ అవుతుందా? ఇవ్వడం కోసమే ఇలా చేస్తున్నారా? ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ జరిగిన హంగామాతో పోలిస్తే మటుకు ఖచ్చితంగా చాలా జంజాటము, ముందు వెనక నాన్సు ధోరణే ఎక్కువగా ఉంది అన్న అసంతృప్తి మటుకు కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ఏర్పడింది. ఇంత లోపల ముఖ్యమంత్రి నిన్న 22A మీద సమీక్ష జరిపారు. 22A మీద సమీక్ష జరిపి మొత్తం అన్ని సంవత్సరాల లెక్కలు తీయండి, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఎకరాలు పెట్టారో, అప్పుడేం జరిగింది, మనమేం జరిగింది, ఇవన్నీ మీరు తీసుకొని వస్తే రేపు శాసనసభలో పెట్టి దుమ్ము దులిపేద్దాం అది ఇది చెప్పారని. అంటే ఇది ఒక విధంగా పూర్తిగా తలకిందులైంది. అంత తప్పు జరిగింది, క్షమాపణలు, ఎవరికి నష్టం లేకుండా చూస్తాము, ఒక్క ఇంచు కూడా పోనివ్వము అన్న పరిస్థితి పోయి మొత్తాన్ని మళ్ళీ తిరగదోడదాము, శాసనసభ దాకా ఏమీ జరగదనేది ఇప్పుడు స్పష్టం. శాసనసభలో ముఖ్యమంత్రి స్వయంగా నాయకత్వం వహించి దీన్ని బయటపెట్టిన తర్వాత శాసనసభలో ఒక విధానం తీసుకున్న తర్వాత అంటే ఇప్పట్లో అయితే 22A మీద 22A మీద ఇచ్చిన హామీలేమీ అమలు జరగబోవట్లేదు, ఆ సమస్య అలాగే ప్రతిష్టంభన కొనసాగబోతుంది అని. అంటే రాజకీయ వేడి అట్టిపెట్టడం కోసం, అంటే బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు కొండా సురేఖకు అటువైపున ఆయన తెచ్చినట్టే చిన్నారెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంక్షోభం నుంచి బయటపడడానికి 22A తాలూకు సంక్షోభాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని కూడా ఒక సందేహం కలుగుతుంది. విధాన స్పష్టత ఉంటే దాంట్లో ముందుకు పోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పున్నారు కదా. కాబట్టి ఈ సమయంలోనే వాస్తవానికి బీజేపీ కూడా కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళకపోవడం దాని గురించి మాట్లాడుతున్నారు. అమెరికా పర్యటనకు అనుమతించకపోవడం దాని గురించి ఆయన చెప్తున్నారు. కానీ అమెరికా వెళ్ళి పాకిస్తాన్కి అనుకూలమైన మమ్దాని ఆయన కలుసుకోవాలనుకున్నాడని చాలా పెద్ద ఆరోపణ అండి. ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రి అన్నది ఏంటి, నన్ను ఆపడం అంటే తెలంగాణను అవమానించడం, తెలంగాణ ముఖ్యమంత్రిని అనేది. ఇప్పుడు కేంద్ర మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పాకిస్తాన్ అనుకూలతో చేతులు కలపడానికి వెళ్తానన్నారు, అందుకే మేము ఆపామని చెప్తున్నారు. ఇది కేంద్రం చెప్పిందా?
పోనీ ఆయనకి ఏమన్నా మంత్రిగా ఆయన ఈజీ ప్రివీ టు సచ్ ఇన్ఫర్మేషన్ తెలీదు. మూడోది అసలు మమతాని న్యూయార్క్ మేయరు ఆయన ట్రంప్ వ్యతిరేకి, ఆయన సోషలిస్టు లెఫ్టిస్ట్, ఆయన ఉన్నంతలో ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి. ఆయన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి, ఆయన పాకిస్తాన్ అని మీరు ఆయన ఇప్పటివరకు భారతీయ మూలాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మమ్మ ఇప్పటికీ భారతదేశంలోనే బతుకుతుంది. ఆయన కావడానికి మతపరంగా ముస్లిం అయిండొచ్చు, కానీ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. మనము కమలా హారిస్ అయితే సంతోషిస్తాము, ఇంకొకరైతే సంతోషిస్తాము, మరి భారతీయుడు వాళ్ళ కుటుంబ మూలాలు భారతదేశంలో ఉన్నవాడిని పట్టుకొని పాకిస్తాన్ ఏజెంట్ అని, పాకిస్తాన్కి చాలా సన్నిహితుడని కేంద్ర మంత్రి ఎలా ఆరోపిస్తున్నారండి? ఆ కారణంతో రేవంత్ రెడ్డిని ఆపేయమని కేంద్రం ఏమైనా చెప్పింది? అదే అయితే నిజంగా దేశద్రోహం కింద భావించాలి కదా. కాబట్టి ఎవరి కార్డు వాళ్ళు ప్లే చేస్తున్నారు ఇక్కడ. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే బాధ్యత కలిగిన కేంద్ర మంత్రులు, అందులో సీనియర్లు, ముఖ్యమంత్రి, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఒక ముఖ్యమంత్రి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ మేయర్ను, నిజం చెప్పాలంటే వర్మ, ఫర్ రికార్డ్, మేయర్ ఈజ్ ఫస్ట్ సిటిజన్ అండి ఏ నగరానికి పోయినా. మిగిలిన వాళ్ళందరినీ హానరబుల్ అంటారు, మేయర్ను వర్షిపుల్ అంటారు, పూజనీయుడైన, గౌరవనీయుడైన కాదు, మేయర్ను పూజనీయుడైన అంటారు. అతను మమదాని అయినంత మాత్రాన అతన్ని వెంటనే ఏది పడితే అది మాట్లాడవచ్చు అంటే, మరి ఈ విధంగా మాట్లాడడం బీజేపీకి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రివర్స్ కొడుతుందా, మేలు చేస్తుందా నాకైతే తెలియదు, కానీ చాలా బాధ్యతారాహిత్యం మటుకు. అవును, ఆరోపణలు ఉన్నాయా, దేశం ముందు పెట్టండి, అది వేరే విషయం. ఊరికినే మాట్లాడేసి మమదానిని కలిస్తే లేకపోతే ఇంకొక ఆయన, అలా అయితే ట్రంప్ ఒప్పుకుంటాడా? ట్రంప్ పాకిస్తాన్కి అనుకూలుడు కదా. అసలు పాకిస్తాన్ అసీమునితో కూర్చునేదే ట్రంప్ కదండి. ట్రంప్ దగ్గరే కదా మనం రోజు నమస్తే ట్రంప్ అని కార్యక్రమాలు నిర్వహించాము. ట్రంప్ కంటే పాకిస్తాన్ అనుకూలుడు ఎవరైనా ఉంటాడా వర్మ? మీడియా వాళ్ళు కానీ, కనీసమైన రాజకీయ పరిజ్ఞానం, అంతర్జాతీయ విషయాలు చూసేవాళ్ళు ఎవరైనా సరే, ట్రంప్ కంటే పాకిస్తాన్ అనుకూలమైన నేత ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? ఇజ్రాయిల్, పాకిస్తాన్ రెండు కళ్ళు లాంటివి ట్రంప్కు. అలాంటి ట్రంప్ ఏమో మీకు జిగ్రీ దోస్తా. ఈయనెళ్ళి ఒక పూట మమదానిని కలుసుకుంటే పాకిస్తాన్తో చేతులు కలిపినట్ట. రాజకీయంగా వైరాలు లేకపోతే స్కోర్లు ఉండొచ్చు, కానీ కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు మరీ ఇంత ఏకపక్షంగా దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో మాట్లాడడం చాలా విడ్డూరం.